వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చను ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. ఈ వ్యూస్ గతంలో ఇచ్చిన లేఖల కట్టుబడి, గతంలో రాసుకున్న మేనిఫెస్టో కట్టుబడి, గతంలో ప్రజాక్షేత్రంలో మాట్లాడిన మాటలు కట్టుబడి, మీరు కట్టుబడి ఉండి ఈ బిల్లు మీద మీ వ్యూస్ అనుకూలంగా పంపమని మాత్రమే మేము తెలియజేస్తున్నాం. అధ్యక్ష ఈ బిల్లు అధ్యక్ష చివరిగా అధ్యక్ష ఇవాళ చివరిగా అధ్యక్ష నేను 5 నిమిషాలు ముగిస్తా అధ్యక్ష, 5 నిమిషాలు ముగిస్తా అధ్యక్ష. అధ్యక్ష ఈ బిల్లు ప్రతులు కాలబెట్టిండ్రు, ఈ బిల్లు ప్రతులు చింపేసిండ్రు. ఇవాళ మీరు 57 సంవత్సరాలు కలిసి ఉన్నాం, అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం, విడిపోయని చెప్పి మేము అంటుంటే ఇంకా ఇలాంటి వెకిలి చేష్ట ద్వారా మా గుండెల మీద గుద్దినట్టే లేదా అని చెప్పి అడుగుతారు అధ్యక్ష. మీరు తొక్కల మామూలు సంస్కారం, చింతల మామూలు సంస్కారం నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ బిల్లు ప్రజలకి మా అమరవీరుల రక్తం ఉంది, ఈ బిల్లు ప్రజలకి మా అమరవీరులను కన్నటువంటి తల్లిదండ్రుల ఆక్రందనలు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళ కన్నులు ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్క బిడ్డ ఇవాళ ఈ బిల్లు మామూలు బిల్లు కాదు. ఈ బిల్లు 60 సంవత్సరాలుగా ఒక రాష్ట్రం రావాలని, ఆ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు రావాలని, ఆ రాష్ట్రంలో మా పంట నీళ్లు రావాలని, దుబాయ్ బతుకులు పోవాలని, బొంబాయి బతుకులు పోవాలని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన రాష్ట్రం చూడాలని చెప్పి మా ప్రజలంతా కూడా ఏకతాటి మీద పార్టీలను పక్కకు పెట్టి, జెండాలు పక్కకు పెట్టి ఇవాళ తెలంగాణ మట్టి బిడ్డలుగా ఇలా ఒక్కటై కొట్లాడుతూ ఉంటే ఇవాళ దానికోసం 1000 మంది బిడ్డలు పోగొట్టుకున్నారు అధ్యక్ష. ఏ శ్రీకాంతాచారి 29 డిసెంబర్ నాడు, నవంబర్ నాడు ఎల్బీ నగర్ చౌరస్తాలో నిలబడి పెట్రోల్ పోసుకొని ఆ మంటల్లో మాడిపోతూ కూడా అమ్మ అనలే ఆ శ్రీకాంతాచారి జై తెలంగాణ అధ్యక్ష. ఇక్కడి అమరత్వం ఢిల్లీ సర్కారు తెలవట్లేదు, ఇక్కడ అమరత్వం దేశానికి తెలవాలని చెప్పి ఒక మీడియాకు ఒక ఉత్తరం పెట్టి, సోనియా గాంధీ గారికి ఉత్తరం పెట్టి ఏం రాసిన అధ్యక్ష యాదిరెడ్డి, ఏ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో అని చెప్తారో కూతబెట్టు దూరంలో ఉన్న మంగళవారం అధ్యక్ష అయింది, రంగారెడ్డి జిల్లా మంగళవారం అధ్యక్ష. ఆ బిడ్డ పార్లమెంటు పక్కకే చెట్టుకు రేసుకొని ఈ దేశంలో ఉన్న మీడియాకి, ఈ దేశంలో ఉన్న ప్రముఖ ఉత్తరం రాసింది అధ్యక్ష. ఆ ఉత్తర సారాంశం ఏంటంటే, దేశంలో ఉన్న మేధావులారా, దేశంలో ఉన్న పాలకులారా, మా తెలంగాణ ఆక్రోశాన్ని ఆవేదన పట్టించుకోండి, తెలంగాణ బిల్లులు పార్లమెంట్లో పెట్టమని చెప్పి అన్నాడు అధ్యక్ష. మేము డెడ్ బాడీ కోసం పోయినాం అధ్యక్ష, డెడ్ బాడీ కోసం పోయి ఈ బిడ్డ అనాథ బిడ్డ కాదు, ఈ బిడ్డ తెలంగాణ ప్రజల బిడ్డ, ఈ బిడ్డ పక్షాన 4 కోట్ల తెలంగాణ ప్రజలు కన్నీళ్లు కాస్తా ఉన్నారు, ఈ బిడ్డ శవం కావాలని చెప్పి పోతే ఆ బిడ్డని శవాన్ని అనాథ శవంగా డిక్లేర్ చేసి మీరు మార్చరికి మీరు శ్మశాన వాడికి తరలించారు అధ్యక్ష. ఆ సందర్భంలో ఏం జరిగిందో మీరు చూసిండ్రు. ఎంతమంది బిడ్డలు అధ్యక్ష. ఇవాళ వేణుగోపాల్ రెడ్డి వట్టిగా కాలితేనే అమ్మ అని అంటాం మనం అధ్యక్ష. అలాంటి వేణుగోపాల్ రెడ్డి అలాంటి విద్యార్థులు తెలంగాణ రావాలని చెప్పి మంటల్లో మాడిపోయారు అధ్యక్ష. ఉరికొచ్చే ట్రైన్ల కింద పడి అమ్మ అల్లే నాన్న అల్లే ఉరికొచ్చే ట్రైన్ల కింద కూడా జై తెలంగాణ అనుకుంటా ముక్కలు అనిపోయిన వాళ్ళ చరిత్ర చూసాం అధ్యక్ష. శ్రీకాంత్ ఎంటెక్ గొప్ప ఉత్తరం రాసిన ప్రధానమంత్రి గారికి మీ యూట్యూబ్లలో ఉంటుంది. ఆ శ్రీకాంత్ అనే బిడ్డ మందమరి బొగ్గు గారి కార్మికుడి బిడ్డ ఉత్తరం రాసి ఎంటెక్ చదివినప్పటికీ కూడా నా తెలంగాణ రావాలి, నా చావు తర్వాతనే నా పాలన కనువిప్పుకు రావాలి, కుర్చీల కోసం ఓట్ల కోసం డ్రామాలనే పాలకులారా ప్రజల ఆక్రందన అని చెప్పి రాసిపెట్టిన ఉత్తరాలు చూసినాం అధ్యక్ష. ఎన్ని చెప్పుకోవాలి అధ్యక్ష. ఇదే సమైక్యవాదమైన ఎజెండా అన్ననాడు మానుకోటలో ప్రశ్నించినందుకు 17 మంది బిడ్డల మీద తూటాలు పేరితే రక్తం నడుగులలో గేగల కొట్టుకుంటూ కూడా జై తెలంగాణ చరిత్ర చూసాం అధ్యక్ష. ఇవాళ ఇంత గొప్ప చరిత్ర కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుదో నేను సచ్చుడు అని చెప్పి చివరికి పిలిపించి ఆమెను దీక్ష చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అంత పెద్ద తెలంగాణ త్యాగాల చరిత్రని, ఆ బిల్లుని, ఆ బతుకు పోరాటాన్ని ఇవాళ కించపరిచే ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పడానికి చెప్తున్నా అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ చివరిగా ఇవాళ ఈ బిల్లులో కూడా మాకు నచ్చని కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పటికే స్పీకర్ గారికి 10 విషయాల మీద ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని ఎడలుగా మార్చొద్దు, 56 ఏళ్లుగా దగాపడ్డది తెలంగాణ, ఉద్యోగాలు కోల్పోయింది తెలంగాణ, నీళ్లను కోల్పోయింది తెలంగాణ. ఇవాళ కేంద్రం ఆలోచించవలసింది ఆ తెలంగాణ కోసం. ఇవాళ 2 పంటలు పండించుకున్న వాళ్ళ కోసం కాదు ఆలోచించవలసింది, ఉద్యోగాలు కొనగొట్టే వాళ్ళ గురించి కాదు ఆలోచించవలసింది,
ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచించవలసింది వాళ్ళ కోసం. కాబట్టి ఇవాళ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ మా వ్యూస్ చెప్తా ఉంది. అంతేకాదు ఇవాళ ఏ గడ్డ మీద పుట్టిన ఉద్యోగులైనా ఆ గడ్డ మీద పెన్షన్ తీసుకోవాలి. ఏ గడ్డ మీద పుట్టి ఉద్యోగం వచ్చిందో ఆ గడ్డ మీద పనిచేసే పద్ధతి రావాలి. ఇవాళ పెన్షన్ల విషయం కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, లేదు ఇవాళ కరెంటు విషయంలో కావచ్చు, ఇలాంటి ఇలా హైకోర్టుని రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఒక హైకోర్టు రావాలని చెప్పి ఇలాంటి ప్రతిపాదన మీద మేము ఏ అభిప్రాయాలు అయితే చెప్తున్నామో మా అభిప్రాయాలని కేంద్రానికి పంపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ అన్ని పార్టీల పెద్దలకి ఇవాళ మా ఆత్మగౌరవంతో, మా కన్నీళ్లతో, మా బతుకులతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి పట్టుకోమని లాంటి శాసనసభ, ప్రజాస్వామ్యానికి పట్టుకోమని పార్లమెంట్ ఇవాళ అలాంటి సంకుచితమైన వేదిక కాకూడదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, దయచేసి ఇవాళ అన్ని పార్టీలు ఇవాళ ఇప్పుడు చెప్పిన వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవాళ అంతరించిపోయినటువంటి చిరంజీవి పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఇవాళ సిపిఐ పార్టీ, ఇలా బీజేపీ పార్టీ, ఇలా ఎంఐఎం పార్టీ కూడా చెప్పింది. చివరికి సిపిఎం పార్టీ కూడా మా భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చొద్దు, మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తానంటే మాకు అభ్యంతరం అని చెప్పి చెప్పింది. కాబట్టి ఏకగ్రీవంగా ఈ రాష్ట్రంలో ఉన్న శాసనసభ ఖచ్చితంగా యునానిమస్ గా ఇగో మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇస్తున్నామని చెప్పి మీ విజ్ఞత, మీ నిజాయితీ ప్రదర్శించుకోవాలని చెప్తా ఉన్నాం. పార్లమెంట్ లో, దేశంలో ఉన్న పార్లమెంట్ లో ఖచ్చితంగా ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ బిల్లు అత్యధిక మంది పార్లమెంట్ సభ్యుల చేత ఆమోదం పొంది తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి ఆస్కారం ఉన్న బిల్లు అని చెప్పి మనం చేస్తున్నాం. అందుకే దయచేసి తాత్సారం చేయకుండా, నాంచకుండా, మీనమేషాలు లెక్క పెట్టకుండా విజ్ఞత ప్రదర్శించి మా తెలంగాణ ప్రజల పక్షాన మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి టీఆర్ పక్షాన డిమాండ్ చేస్తూ ఇవాళ మీరు ఈ సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, అమర వీరులకు జోహార్. గుండా మల్లేష్ గారు, మల్లేష్ గారు